అదే చెప్పేది, నా బోధ అదే. మీరందరూ తుప్పు లేనోళ్ళే మంచిగా ఉన్నారు, నేను దులిపితే బయటకు వస్తుంది అది. అయ్యగారు దులపలేరు పాపం, కొంచెం ఫీలింగ్ ఎక్కువ వన్నన్నకి. దులుపుతాడు కానీ స్తోత్రం కలుగును గాక. ఆయన దులిపితే ఇంకా బండే ఉండదు గాడి. పాయింట్ అంతే అది కదా, నీకు తెలీదు. స్తోత్రం కలుగును గాక. ఆయన దులుపుతాడు కానీ బండి ఉండదు ఇంకంతే. ఇంక మొత్తం పూర్తి బండే లేపెత్తాడు. అట్ట కాదు, నేను బండిని కాపాడుతాను, రిపేర్ చేస్తాను, రంగేసిపోతాను, వాడుకుంటాం. అయ్యగారు దులిపితే శాశ్వతంగా పోతుంది. మరి అదే వస్తే అటు వస్తుంది, లేకపోతే ఇటు వస్తుంది. హల్లెలూయా. చెప్పండి, ఈ ఉపవాస పండుగలు దేనికి, ఈ ప్రార్థనలు దేనికి అంటే నింపుకునే పండుగలు. ఓకే, ఎవరు కొనిపోబడతారు? 7 ప్రాముఖ్యమైన విషయాలు మీ ఎదుట పెడతాను. 7 చెప్పాడంటే ఎంతసేపు చెప్తాడో అన్నట్టుందా? కాదు, ఒక అరగంటలో క్లోజ్ చేస్తాను, టెన్షన్ పడకండి. సువార్త అయితే ఒక అరగంటలో చెప్పొచ్చు, కానీ ఉపదేశం కదా ఇది. సముద్రం లోతుకి వెళ్ళే కొద్దీ సముద్రం వెళ్ళిపోతూనే ఉంటాం. కనుక ఉపదేశకులకు సువార్త పరిచయకు తేడా అదే. ఉపదేశం తవ్వే కొద్దీ వస్తుంటుంది. చదవండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనాన్ని చదవగా విందాం. నీతిమంతులు, తల్లి చదువమ్మా. నీతిమంతులు నశించుట చూచి, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు, ఎవరునూ దానిని మనస్సులో పెట్టుకోరు. భక్తులైన వారు, అది భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని. నీతిమంతులు ఏమవుతున్నారంట? కొనిపోబడుచున్నారు. ఎవనికి తోచదు. చాలు తల్లి, చాలు తల్లి. ఇప్పుడు నా వైపు చూడండి, అయిపోయింది. ఫస్ట్ పాయింట్, భక్తులైన వారు కొనిపోబడుతున్నారంట. వీళ్ళు ఏం చూడట్లేదట? కీడు చూడకుండా నీతిమంతులు ఏమవుతున్నారు? కొనిపోబడుతున్నారు. వినండి, సబ్జెక్ట్ ఒకటే. ఎవరు కొనిపోబడతారు? మొదటి పాయింట్, నీతిమంతులు కొనిపోబడతారు. ఎవరు ఈ నీతిమంతులు అంటే అక్కడ రాస్తుంది, కీడు చూడని వారు. అందరు చెప్పండి, ఎవరు కీడు చూడరు? 3 విషయాలు. ఓకే, ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. ఒకసారి ఒక దైవజనునితో మాట్లాడుతున్నాడు దేవుడు. బాబు దైవజనుడా, నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి 4 మాటలు చెప్పు, ఆ పట్టణం నాశనం అయిపోతుందని. సరే ప్రభు అని ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. మధ్యలో ఏమైందో తెలీదు. వెంటనే ఆ ప్రయాణం మలుచుకొని తనకిష్టమైన త్రోవలో ప్రయాణం చేస్తున్నాడు.